नमक से हमारा बैंड का बहुत प्रॉब्लम था। पूरे पीएसओ में गाड़ियां सीज कर ले रहे थे। हम इधर उधर गए तो हमारा काम नहीं बना। असद साहब के पास गए और असद साहब के पास गए तो एमएससी साहब को भिजा के अपना उमायनगर पीएस एसीपी साहब और डीसीपी साहब के पास भिजा के हमारा प्रॉब्लम सॉल्व करे। हमारा जो भी है गणेश फेस्टिवल में गणेश के सीजन में रहता साहब 4 पैसे कमाने का, और हमारे को ऐसे टाइम पे असद साहब जो परमिशन दिलाए, एमबीसी साहब को हमारे डीसीपी साहब को भिजा के हमारे को परमिशन दिलाए, हम उनका शुक्रिया अदा करते साहब। ओके सर। చేస్తారో ఇట్లా వస్తుంది, అది ఒక్కటి తీసేసి అది ఇవి రెండు పెట్టుకోవచ్చు. ఇవి రెండుతో పాటు ఏ दोनों का खाता हमको भी लगा सकता है, कोई प्रॉब्लम नहीं। हमारा ऐसा थोड़ा वाइब्रेशन फिक्सर नहीं रहना है। దీనికి ఇమిటేట్ చేసి పెద్ద పెద్ద పండుగ అదే అంటున్నా, అది ఉండద్దు. నాకు ఏం చూపెట్టిందో రేపు ఫీల్డ్ లో కూడా అదే ఉండాలి. పెద్ద పెద్ద ఉంటే మీరు అదే ఒకటి చేయండి. ఇట్లా వరకు ఉంటే ఎంపీ సార్ మీకు చెప్తున్నాను, అక్కడ డీసీపీ సార్ కు ఏం చెప్తున్నాను అదే చేయాలి. వేరే పని చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. నాకు ఏం చూపెట్టిందో మీరు అదే యోజనలో వేరే ఉంటే మాత్రం సరే నేను రాసేస్తాను. అంటే ఏమని రాసేయాలి ఓకే, నేను రాసేస్తాను. మా సీసీ గారిని సర్టిఫై అయిన తర్వాత అది ఎవరైనా వస్తే హిందూ ముస్లిం సిక్ ఇస్తాయి, వాళ్ళకు సాయం చేస్తారు, వాళ్ళ పని చేస్తారు. ఇవాళ అవి అందరు మా హిందూ భాయిలు వచ్చినారు. ఇక్కడ 2000 మంది ఉన్నారు ఇక్కడ. సార్ మాకు రోడ్డు లేదు సార్, మేము పరేషాన్ ఉన్నాం సార్, రోడ్ మీద వచ్చేసాం సార్. వస్తే ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ గారు వాళ్ళకు సాయం చేసినారు. ఒకటే మాట చెప్పినారు సార్కు, సార్ ఇది గణేష్ లా మేము బ్యాంక్ 10 దినాలు ఇచ్చాక మాకు బుద్ధి ఉంటుంది. ఇప్పుడు పోలీస్ వాళ్ళు మాకు అలౌ చేస్తలేదు, మాకు పర్మిషన్ ఇస్తలేదు చెప్పి. అప్పుడే ఎంపీ సార్ పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడినారు. మళ్ళా డీసీపీ సౌత్ వెస్ట్ తో మాట్లాడి వాళ్ళకు డీసీపీ గారికి అదే చెప్పినారు, ఈ పేద వాళ్ళు ఉన్నారు సార్, వీళ్ళు 10 దినాలు కష్టం చేస్తే వాళ్ళ 6 నెలల దాకా వాళ్ళ ఇంటి నడుస్తుంది. వాళ్ళ దగ్గర పేదవాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నది. వాళ్ళ ఇంటి వాళ్ళ రోజు రోజ్గార్ దీని మీదనే ఉన్నది చెప్పి ఎంపీ సార్ చెప్పినారు. అప్పుడే డీసీపీ సార్ చెప్పినారు, సార్ 5 o'clock వాళ్ళకు అందరికీ రమ్మను సార్, చూసి ఇట్లా వాళ్ళకు పర్మిషన్ ఇస్తా చెప్పినారు.
నేను అందరికీ తీసుకొని వచ్చి ఇక్కడ డీసీపీ సార్తో కలిసిన డీసీపీ సార్ బి ఆల్ జోన్స్ బి మాట్లాడినారు. మళ్ళా ఆ బండి రియల్ సెట్ చేసినారు. ఆ బ్రాండ్ ఇట్లా బండి ఉంటుంది, ఇక్కడ కిందకు వచ్చి ఆ బండి సౌండ్ ఇట్లా ఉంటుంది అంతా చూసినారు. చూసి డీసీపీ సార్ బి ఇప్పుడు లెటర్ తీసుకున్నారు వాళ్ళకు. మన పెండా బ్యాండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయనకు చెప్తున్నారు నేను లెటర్ తీసుకా చెప్పి. ఇప్పుడన్నా ఎంఐఎం పార్టీ పేదవాళ్ళ కోసం ఉన్నది. పేదవాళ్ళు కష్టంలో ఉంటే వాళ్ళకు సాయతం చేసినకు మా అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు. ఇవాళ వీళ్ళు చెప్తున్నారు సార్ ఒక్క నెలతోని మేము తిరుగుతున్నాం, ఎవ్వరు మాకు పట్టుకుంటం లేదు. మేము దారుసలాంకి వచ్చినాం, జనాబ్ అసదుద్దీన్ ఓవైసీ సార్తో మాట్లాడినాం. మాట్లాడితే అసదుద్దీన్ ఓవైసీ గారు పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడినారు, డీసీపీ సార్తో మాట్లాడినారు, మా పరిష్కారం చేసినారు చెప్పి. నేను ఒక్కటే మాట చెప్తున్నా, మా పార్టీ ప్రెసిడెంట్ ఒక సెక్యులర్ లీడర్ ఉన్నారు, ఎవరైనా పని చేస్తారు. పేదవాళ్ళు ఎవరైనా వస్తే హిందూ ముస్లిం సిక్ ఈసాయి వాళ్ళకు సాయతం చేస్తారు, వాళ్ళ పని చేస్తారు. ఇవాళ అవి అందరు మా హిందూ భాయిలు వచ్చినారు. ఇక్కడ 2000 మనుషులు ఉన్నారు ఇక్కడ. సార్ మాకు రోడ్డు రోజు లేదు సార్, మేము పరేషాన్ ఉన్నాం సార్, రోడ్ మీద వచ్చేస్తాం సార్ చెప్తే ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ గారు వాళ్ళకు సాయతం చేసినారు. డీసీపీ సార్ ఇప్పుడు లెటర్ ఇస్తున్నారు. ఇవాళ డీసీపీ ఆఫీస్కి వచ్చినాం. ఈ డీటెయిల్ రిపోర్ట్ మా అసదుద్దీన్ ఓవైసీ గారు మా పార్టీ ప్రెసిడెంట్ గారికి నేను ఇస్తా. पूरा करेंगे अभी काफी रिपोर्ट देना है। बैठने दो